So, dear students, today let us go for DNA replication. DNA replication. So, what is this DNA replication? It means to make copies of DNA. Make copies of DNA. DNA replication happens when new cells need to be made. ఒక DNA అణువు తనలాంటి ఇంకొక నమూనాన్ని తయారు చేయడాన్ని రెప్లికేషన్ లేదా ప్రతికృతి అని పిలుస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? కొత్త కణాలు ఏర్పడాల్సిన అవసరం వచ్చినప్పుడు. ఒక మాతృకణం నుంచి 2 పిల్ల కణాలు ఏర్పడితే ఆ పిల్ల కణాల్లో కూడాను DNA ఉండాలి. కాబట్టి మాతృకణంలో ఉండేటువంటి DNA తనలాంటి ఒక నకలును, ఒక నమూనాను తయారు చేసి ఆ కణాల్లోనికి పోయేలాగున చేసి ఉంటుంది. దీనినే ఆ నకలును లేదా నమూనాను తయారు చేయడమే ప్రతికృతి లేదా రెప్లికేషన్ అని పిలుస్తారు. ఇంకొకసారి, DNA రెప్లికేషన్ ఈజ్ ఎ మీన్స్ టు ప్రొడ్యూస్ న్యూ మాలిక్యూల్ దట్ హ్యావ్ ద సేమ్ బేస్ సీక్వెన్స్. మాతృ DNA అణువులో ఎలాంటి వరుస క్రమము సీక్వెన్స్ అయితే ఉంటుందో ఏర్పడేటువంటి కొత్త అణువులో కూడాను అలాంటి సీక్వెన్సే ఉంటుంది. ఇది ఎప్పుడు? కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడేటప్పుడు. ఆ కొత్త కణాలు ఏర్పడేటప్పుడు కూడాను ఏ దశలో జరుగుతుంది? అది ప్రథమ దశ లేదా మధ్యస్థ దశ లేదా చలన దశనా? సో వెదర్ ఇట్ అక్కర్స్, వెన్ ఇట్ అక్కర్స్, వెదర్ అట్ ది స్టేజ్ ఆఫ్ ప్రాఫేస్ ఆర్ మెటాఫేస్ ఆర్ ఎనాఫేస్ ఆర్ టెలోఫేస్. నో, ఏ గ్యాప్ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్ 2 సక్సెసివ్ సెల్ డివిజన్స్. 2 కణ విభజనల మధ్య ఒక దశ ఉంటుంది. మనం మామూలుగా ఇంటర్మీడియట్లో అంతర్దశ విరామ దశ కాదు అని నేర్చుకుని ఉంటాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఇంటర్ఫేస్ ఈజ్ నాట్ ఎ రెస్టింగ్ ఫేస్. ఇంటర్ఫేస్ మీన్స్ ద ఇంటర్వల్, ది గ్యాప్ బిట్వీన్ 1 సెల్ డివిజన్ టు అనదర్ సెల్ డివిజన్. 2 కణ విభజనలకు మధ్యలో ఉండేటువంటి ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని ఇంటర్ఫేస్ లేదా అంతర్దశ అంటారు. ఈ అంతర్దశలో కణము చేతులు ముడుచుకొని ఊరికే కూర్చోదు. తర్వాత కణ విభజనకు కావలసినటువంటి సరుకును, సరంజామాను, సామాగ్రిని అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో ఒక భాగమే ఈ DNA రెప్లికేషన్ కూడాను. మనం మామూలుగా G1 ఫేసు, S ఫేసు, G2 ఫేస్ అని ఆ అంతర్దశను కూడా విభజిస్తాం. సో అలాగా ఈ సింథటిక్ ఫేస్ S ఫేస్లోన కొత్తమైనటువంటి DNA అణువులు ఉత్పత్తి చేయబడతాయన్నమాట. DNA రెప్లికేషన్ ఈజ్ సెమీ కన్జర్వేటివ్. సెమీ కన్జర్వేటివ్ అంటే దీన్ని అర్ధ సంరక్షక పద్ధతి అని అంటారు. ది పేరెంట్ DNA స్ట్రాండ్స్ సెపరేట్ ఇంటూ 2. మాతృ DNA కణము 2గా విడిపోతుంది. అది కూడా 2 పోగులు ద్విసర్పిలము. 2 పోగులు కలిగినటువంటి మాతృ DNA కణము 2గా విడిపోయి 2 వేరే పోచలు కలిగినటువంటి 2 పిల్ల అణువులను ఏర్పరుస్తుంది. అందులో ఈచ్ స్ట్రాండ్ సర్వ్స్ యాజ్ ఏ టెంప్లేట్ ఫర్ న్యూ కాంప్లిమెంటరీ స్ట్రాండ్. అంటే మాతృ DNA కణములోని ఒక్కొక్క పోచ కూడాను మూస పలకంలాగా, అంటే మూసలాగా, మౌల్డింగ్ లాగా పనిచేస్తుంది. అది ఇలా ఒకవైపు నుంచి అది ఇట్లా విడిపోయిపోతూ ఉంటే ఇంకొక వైపు నుంచి కొత్త పోచ ఒకటి దానికి అతుక్కొని అలాగా వస్తూ ఉంటుంది. ద న్యూ డబుల్ హెలిక్స్ ఈజ్ హాఫ్ ఒరిజినల్. ఆ విధంగా కొత్తగా తయారైనటువంటి ఈ పోచలో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు నుంచి ఇలా సర్పిలంగా చుట్టుకున్నటువంటి ఇది DNA అణువు ఇట్లా విడిపోతూ ఉంటే ఇంకొక వైపు నుంచి కొత్త అణువులు ప్రారంభమవుతూ ఏర్పడుతూ ఉంటాయి. కొత్త అణువులు ఎప్పుడు కూడా చూడండి, కొత్త అణువులు కొత్తగా ఉంటాయి. పాత పోచ అంటే ఇది పూర్తిగా విడిపోయిన తర్వాత ఇందులో ఏర్పడేటువంటి 2 DNA అణువుల్లోనూ ఒకటి కొత్త పోచ, ఒకటి మాతృకణానికి సంబంధించినటువంటి పోచ. ఒకటి పాతది, ఒకటి కొత్తదిగా ఉంటాయి. ఇక దాని తర్వాత DNA రెప్లికేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? సి, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ DNA రెప్లికేషన్, ద న్యూలీ బోర్న్ ఆర్ ది న్యూలీ ఫార్మ్డ్ DNA molecules, they are also double stranded, and among these 2 strands, one belongs to
mother DNA molecule and one is newly formed. That's why it is called a semi-conservative process. Okay, and 3 postulated methods of DNA replications are there. One is semi-conservative process. 2 strands are also gives rise to 2 separate new strands. Hence, 2 strands contains the older strand and newly formed strand. Hence, it is called as semi-conservative process, most accepted process. And conservative process means as it is the copy will be formed. Same type of copy will be formed and same things present on the mother molecule will be copied. The dispersive means part of the DNA will be copied. And these two are, which are said to be dispersive and conservative, are not found to be biologically significant. జీవశాస్త్రపరంగా ఈ కన్జర్వేటివ్ సంరక్షక పద్ధతి కానీ డిస్పర్సివ్ పద్ధతులు అనేటువంటివి ఇవి రెండూ కూడాను ఎక్కడ కూడాను ఆమోదయోగ్యంగా లేవు, ప్రముఖంగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. అర్ధ సంరక్షక పద్ధతి ద్వారానే అది జరుగుతున్నటువంటి విధానాన్ని చూస్తే అలాగే జరిగి ఉంటుంది అనేటువంటిది కూడాను ఒక విధానం మనకు తెలుస్తుంది. దెన్ మీసెల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్. వీరు అసలు ఇది ఏ విధంగా ప్రతికృతి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మిల్సన్ అండ్ స్టాల్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1957లో ప్రయోగాత్మకంగా కనుగొన్నారు. ఇక్కడ బ్యాక్టీరియా వర్ గ్రోన్ ఇన్ ఏ మీడియం కంటైనింగ్ nitrogen-15 ఫార్ సెవరల్ జనరేషన్. N15 అనేటువంటి నత్రజని మూలకం కలిగినటువంటి ఒక పదార్థం మీద, మీడియం మీద బ్యాక్టీరియాని పెంచారు. ఆ మీడియం అంటే ఆ యానకము బ్యాక్టీరియాలు పెరుగుతున్నటువంటి యానకము ఇతర ఏ విధమైనటువంటి నత్రజని వనరులను కలిగి ఉండకపోతే ఆ ఈస్చెరిషియా కోలై లేదా ఈకోలై బ్యాక్టీరియా ఈ N15 అనేటువంటి నత్రజనిని ఉపయోగించుకుంటుంది అండ్ దానినే వాటి డిఎన్ఏలో కూడాను చొప్పించబడుతుంది. సో అందువల్ల ఏమవుతుంది, అక్కడ ఆ యానకం మీద వృద్ధి చెందేటువంటి ప్రతి ఈకోలై బ్యాక్టీరియాలో కూడాను N15 వెరైటీకి రకానికి చెందినటువంటి నత్రజనే ఉంటుంది. వన్స్ ద ఈకోలై హ్యాడ్ ఓన్లీ N15, దే వర్ పుట్ ఇంటూ ఏ గ్రోయింగ్ మీడియం కంటైనింగ్ ఓన్లీ N14. తర్వాత ఎప్పుడైతే అన్నింటిలో కూడాను ఈ N15 అనేటువంటి నత్రజని మూలకం ఉంది అని కనుగొనగానే వాటిని ఇమ్మీడియట్గా తీసి బాగా వృద్ధి చెందేటువంటి ఇంకొక N14 కలిగినటువంటి యానకం మీదకు వాటిని మార్చడం జరిగింది. సో ఈ N15 ఈజ్ హెవియర్ దాన్ N14 మేకింగ్ ఎ న్యూ ఇన్కార్పొరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఈజీ టు డిస్టింగ్విష్. N14 కంటే కూడాను N15 భారం కలిగినటువంటిది అయినందువలన అది ప్రతిబింబించడానికి సులభమైంది. సో ఆరో పాయింట్ ఏమంటే వాళ్ళ యొక్క ప్రయోగంలో ద డిఫరెన్సెస్ వర్ మెజర్డ్ అకార్డింగ్ టు ది డెన్సిటీస్ ఆఫ్ ది న్యూ స్ట్రాండ్స్. తర్వాత వచ్చిన ఆ రెండు కూడాను దేన్నైతే ప్రతిబింబిస్తాయో ఆ ఈకోలై బ్యాక్టీరియాల్లో N14 ఉన్నదా N15 ఉన్నటువంటి దాని సాంద్రతా పరీక్షలు చేసిన తర్వాత దాని ద్వారా కనుగొనడం అయింది. DNA 1% denser than normal, grown for several generations. ఇక్కడ మీరు దీనంతా కూడాను మీరు చదవచ్చు, చూడవచ్చు. మామూలుగా మనం N15 చేసినప్పుడు సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ షుడ్ ప్రొడ్యూస్ 2 densities like the
ఫస్ట్ జనరేషన్ నార్మల్ రైట్స్, ఫస్ట్ జనరేషన్ అండ్ నార్మల్ రైట్స్. దిస్ డస్ అక్కర్, ఇలాగే జరిగింది కూడాను. ఇక్కడ ఇఫ్ డిఎన్ఏ ఈజ్ డిగ్రేడెడ్ డ్యూరింగ్ ఇంటర్ఫేస్, ఆల్ న్యూ డిఎన్ఏ షుడ్ బి 1/4 డెన్సర్ దాన్ నార్మల్. దిస్ డస్ నాట్ అక్కర్. దానికంటే అంటే మాతృకణము కంటే కూడా 4వ వంతు బరువుగా సాంద్రతను కలిగి ఉండాలి. కానీ అలా లేదు. అంటే ఈ లెక్క ప్రకారం ఇలా వస్తే కనుక అట్లా కలిగి ఉండాలి, కానీ అలా లేదు. అలా లేదు అంటే దీని అర్థం ఏంటి? సో దీని ప్రకారము ఒకటేమో అర్ధ సంరక్షక పద్ధతిలోను, ఇంకొకటి పాత నమూనా అలాగే ఉండిపోయి ఉంటుంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమంటే డిఎన్ఏ రిప్లికేషన్ ఎప్పుడు కూడాను అర్ధ సంరక్షక పద్ధతిలోనే జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక డిఎన్ఏ నమూనా నుండి అర్ధ సంరక్షక పద్ధతి ద్వారా ఇలా 2 అణువులు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటేమో కొత్తది, గ్రీన్ కలర్లో ఉండేది కొత్తది, రెడ్ కలర్లో ఉండేటువంటిది ఓల్డ్, అంటే తల్లి నుండి వచ్చినటువంటిది. వీటి నుండి తిరిగి ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఒకటి మొదటి తరంలో వచ్చింది ఏ విధంగానైతే అలాగా సంకర జాతి, అంటే తల్లి డిఎన్ఏది ఒకటి, గ్రీన్ డిఎన్ఏ కొత్త డిఎన్ఏ ఒకటి ఉంటుంది. అందులోనే ఇంకొకటి 2 కూడాను కొత్తమైనటువంటి పోచలను కలిగినటువంటి డిఎన్ఏ ఒకటి ఉంటుంది. అలా 4 ఏర్పడితే 1:1 నిష్పత్తిలో ఏర్పడతాయి. 2 అర్ధ సంరక్షక పద్ధతి ద్వారా ఉన్నట్టుగా ఉండేటువంటివి, మరి 2 పోచలు కూడాను కొత్త మాతృకకు సంబంధించినటువంటివి. ఇందులో ఏది N14 కలిగింది, ఏది N15 కలిగినటువంటిది? Why are not there double helixes with 2 red strands in the second generation? డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు కూడాను 5వ కొన నుండి 3వ కొన సాగుతుంది. అంటే మనం డిఎన్ఏ నిర్మాణం చూసినప్పుడు అందులో ఆ 2 నిచ్చెన మెట్లు కదా తిప్పినప్పుడు కుడివైపున తిప్పితే ఎలా ఉంటుందో అలా ఎడమ చేతి వాటం నుంచి ఇట్లా తిప్పినప్పుడు 2 పోచలు కూడాను యాంటీ ప్యారలల్ అంటారు. ఒకదాని కొన 5 చక్కెర యొక్క 5వ కొనతో సంబంధం ముడిపడి ఉంటే ఇంకొకటి చక్కెర యొక్క 3వ కొనతో అది ముడిపడి ఉంటుంది. అంటే 5కి ఎదురుగా 3 ఉంటుంది. 5కు ఈ చివర 3 ఉంటే ఆ 3కి ఎదురుగా 5 ఉంటుంది. సో కాబట్టి ఒకదానికొకటి దాన్ని యాంటీ ప్యారలల్ అంటారు. అతి సమాంతరము లేదా అర్ధ సమాంతరము, ప్రతి సమాంతరంగా 2 సమాంతరంగానే ఉంటాయి. కానీ 2 వైపులా 5, 2 వైపులా 3 ఉండవు. ఒకవైపున 5 ఉంటే దానికి ఎదురుగా 3 ఉంటుంది, ఆ 3 ఎదురుగా 5 ఉంటుంది, దాని ఎదురుగా 3 ఉంటుంది. The 5th end of the new nucleotide attached to the 3rd end of nucleotide before it. దాని ఎదురుగా ఉండేటువంటిది. DNA is unwound and unzipped by the enzyme helicase. హెలికేస్ ద్వారా దీని యొక్క ఈ డిఎన్ఏ అణువు విడదీసుకోవడము విడిపోవడము ఉండదు. DNA polymerase 3 creates links between the nucleotides. It creates a strand that is complementary to the original strand. Replication takes place at several places on one double helix at the same time. ఈ ప్రతికృతి అనేటువంటిది ఒకే అణువు మీద చాలా చోట్ల ప్రారంభమవుతుంది. వన్స్ ద డబుల్ హెలిక్స్ ఈజ్ అన్వౌండ్, అంటే ఒక్కసారి ఆ ద్విసర్పలం విడిపోతే, అండ్ అన్జిప్డ్, ద 2 పేరెంట్ స్ట్రాండ్స్ బికమ్ ద లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్స్. ఆ విడిపోయినటువంటి 2 తల్లి పోచలను కూడాను ఒకదాన్నేమో లీడింగ్ పోచా అంటాము, ఇంకొక దాన్ని లాగింగ్ పోచా, లీడింగ్ పోగు లేదా లీడింగ్ పోగు మరియు లాగింగ్ పోగు అని పిలుస్తాం. దిస్ హ్యాపెన్స్ బికాస్ ది స్ట్రాండ్స్ ఆర్ యాంటీ ప్యారలల్. ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఒకవేళ 2 ఒకే వైపున 2 5 అంటే 5వ కొనలు 2 ఒకే వైపు ఉండింటే కనుక 2 ఒకేసారి జరుగుతూ పోయేది. కానీ అలా కాకుండా ఇవి ప్రతి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి, యాంటీ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి, ఒకటేమో కంటిన్యూస్గా అలా
ఒక పూస విడిపోయిన కొలది తన నమూనా ఇంకోటి దాని ఎదురుగా తయారవుతూ అలాగే వెళ్ళిపోతుంది. ఇంకొకటి మాత్రము లాగింగ్ స్ట్రాండ్ అంటాము. అంటే ఆగి 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 చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉండేటువంటి డిఎన్ఏ అణువులు ఏర్పడతాయి. DNA replication and lagging strand. The lagging strand runs from 3 end to 5th end. Before DNA replication begins, there must be an RNA primer. There must be a RNA primer. DNA replication స్టార్ట్ అయిందంటే దానికి ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేటువంటి ఒక మూలకము ఖచ్చితంగా అవసరము. ది ఆర్ఎన్ఏ ప్రైమర్ ఈజ్ మేడ్ బై యాడింగ్ కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ nucleotides to the lagging DNA strand by hydrogen bonding of the bases. ఇందులో ఉండేటువంటి నత్రజని క్షారాల యొక్క హైడ్రోజన్ బంధాలు ఏర్పడడం వల్ల లాగింగ్ డిఎన్ఏలో ఏర్పడేటువంటి ముక్కలన్నీ కూడాను కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ ఏర్పడడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఆర్ఎన్ఏ హ్యాస్ యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ థయామిన్. మనకు డిఎన్ఏలో అయితే అడినైన్కి ఎదురుగా థయామిన్ ఉంటుంది, కానీ ఆర్ఎన్ఏలో అడినైన్ ఎదురుగా యురాసిల్ ఉంటుంది. ఆర్ఎన్ఏ ప్రైమేస్ an enzyme then bonds the RNA nucleotide together. ఎప్పుడైతే ఆర్ఎన్ఏలో ఉండే యురాసిల్ ఈ చిన్న చిన్న లాగింగ్ స్టాండ్లో వచ్చి ఉండే ముక్కలకు తగులుకుంటుందో అక్కడ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్ ఫారం అవుతుంది. ఎప్పుడైతే ఆర్ఎన్ఏ ప్రైమర్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎన్ఏ ప్లేస్లో ఎప్పుడైతే ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుందో వెనుకనే డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ ఆర్ యాడెడ్ బై డిఎన్ఏ పాలిమరేజ్. అప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనే ఎంజైమ్ చేత డిఎన్ఏ న్యూక్లియోటైడ్లో ఏమేమైతే ఉండాలో అవన్నీ కూడాను యాడ్ చేయబడతాయి. ఎవెన్చువలీ ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విల్ రన్ ఇంటూ అనదర్ ఆర్ఎన్ఏ ప్రైమర్. అప్పుడు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటు మరి ఇంకొక ఆర్ఎన్ఏ ప్రైమర్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ద డిఎన్ఏ సెగ్మెంట్స్ ఇక్కడ ఏర్పడేటువంటి చిన్న చిన్న ముక్కలు డిఎన్ఏ ముక్కలు ఏర్పడతాయి కదా. అంటే ఒకవైపునేమో లీడింగ్ స్ట్రాండ్ అలా వెళ్ళిపోతుంటే యువతల ఈ కింద ఉండేటువంటి స్ట్రాండ్లో సరైనటువంటి దిశానిర్దేశం లేక అక్కడ ఏమవుతుంది, ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ద్వారా చిన్న చిన్న ముక్కలు మాత్రమే ఏర్పడతాయి డిఎన్ఏవి. వాటిని ఒకాజాకీ ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఏమంటారు? ఒకాజాకీ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ మీరు చిత్రంలో మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఆర్ఎన్ఏ ప్రైమర్ తగులుకున్న తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఏర్పడతాయి. వాటిని ఒకాజాకీ ఫ్రాగ్మెంట్ అంటారు. చూడండి ఇక్కడ ఒకాజాకీ ఒకాజాకీ ఫ్రాగ్మెంట్ అని పిలుస్తారు ఇక్కడ. ఓకే, తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్ ద లాగింగ్ స్ట్రాండ్. వన్స్ ఒకాజాకీ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫార్మ్డ్, డిఎన్ఏ పాలిమరేజ్ 1 రీప్లేసెస్ ది ఆర్ఎన్ఏ ప్రైమర్ విత్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇక్కడ ఉంది కదా, ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ప్లాన్ని ఒకసారి ఒకాజాకీ ఫ్రాగ్మెంట్స్ ఫారం అయిన తర్వాత ఆ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ స్థానంలో ఇలా న్యూ స్ట్రాండ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినట్టుగా న్యూ స్ట్రాండ్, పేరెంట్ స్ట్రాండ్ ఎలా ఉంటుంది. ఆ ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసి పక్కన పెట్టేసి డిఎన్ఏ
Polymerase 1 replaces the RNA primer with DNA nucleotide. DNA nucleotide. Okay. In the lagging strand, DNA replication is discontinuous. DNA replication lagging strand లో ఒకే రీతిలో పోదు. ఇలా ఉండేటప్పుడు రెండు కూడాను విడిపోతే ఇక్కడేమో ఒక స్ట్రాండ్ తయారైతూ పోతూ ఉంటుంది. ఇక్కడ మాత్రము దీనికి సరైనటువంటి అనుకూలత లేనందువలన ఇక్కడ ఒకటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫారం అవుతూ ఉంటాయి. సో ఇన్ ది లాగింగ్ స్ట్రాండ్ డిఎన్ఏ రిప్లికేషన్ ఈజ్ డిస్కంటిన్యూయస్. డిఎన్ఏ ఈజ్ రెప్లికేటెడ్ ఇన్ సెగ్మెంట్స్ దట్ బికమ్ జాయిండ్ టుగెదర్. తర్వాత ఈ చిన్న చిన్న సెగ్మెంట్స్ అన్నీ కూడాను వదిలిపెట్టి గ్యాపులతో అవుతుంటాయి. ఇవన్నీ తర్వాత కలుపబడతాయి అన్నమాట. ఇప్పుడు లీడింగ్ స్ట్రాండ్ ఇంతకు మునుపు పైన చూపించాము కదా, రెప్లికేషన్ ఈజ్ కంటిన్యూయస్. దాంట్లోన రెప్లికేషన్ అనేటువంటిది ఇలా ఉంటే ఇక్కడ విడిపోతూ వచ్చింది. ఇలా ఉంటే ఇక్కడ ఇలా తల్లి పోచకు ఎదురుగా కాంప్లిమెంటరీ అంటే ఇది దీనికి మూసగా పనిచేస్తుంది. ఇలా దానికి ఎదురుగా ఏర్పడతాయి అన్నమాట. అర్థమైందా? ఓకే. ఆ హెలికేజ్ దేర్ ఆర్ నో ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ పై దాంట్లో దీన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటాము. ఈ లీడింగ్ స్ట్రాండ్లో ఫ్రాగ్మెంట్స్ ఏమీ కూడాను ఉండవు. హెలికేజ్ అన్వైండ్స్ అండ్ అన్జిప్స్ ద డబుల్ హెలిక్స్. దీన్ని అన్జిప్ చేయడానికి ఇక్కడ హెలికేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. ఇట్ విల్ అన్జిప్ అంటే ఇట్లా కలిసి ఉన్నటువంటి పోచలను విడదీసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఒకవైపున విడదీస్తూ పోతూ ఉంటే ఒకటేమో ఇలా కంటిన్యూస్గా స్ట్రాండ్ ఫారం అవుతుంది, ఈ దిగువందేమో ఇలా ముక్కలుగా ఫారం అవుతాయి అన్నమాట. దీంట్లోన DNA polymerase 3 add nucleotides in the direction of 5 to 3. ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటే ఆ డైరెక్షన్లోన అంటే ఇక్కడ నుంచి 3 అనుకోండి, ఆ డైరెక్షన్లో కలుపుతూ వెళుతుంది. DNA polymerase ఓన్లీ వర్క్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ 5 to 3. అంటే ఇక్కడ ఇలా ఉంటుందనుకోండి, దీన్ని ఇలా ఉండేదాన్ని ఇలా అన్జిప్ చేస్తుంది, హెలికేజ్ అన్జిప్ చేస్తుంది. ఇక్కడ ఇది 5th ఎండ్, ఇది 3rd ఎండ్. అంటే DNA పాలిమరేజ్ ఎంజైమ్ వచ్చి యాడ్స్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ 5-3. ఈ డైరెక్షన్లోనే ఇది యాడ్ చేస్తుంది. DNA పాలిమరేజ్ ఓన్లీ వర్క్స్ ఇన్ ది డైరెక్షన్ 5-3. ఈ డైరెక్షన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. The lagging strand formed in short segments of 100 to 200 nucleotides. 100 నుంచి 200 న్యూక్లియోటైడ్స్ ఉండేటువంటి చిన్న ముక్కలన్నీ కూడా తయారవుతాయి. ఎక్కడ? లాగింగ్ స్ట్రాండ్ మీద, కింద ఉండేటువంటి స్ట్రాండ్ మీద చిన్న ముక్కలు. వీటిని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అని పిలుస్తారని చెప్పాను. ఇంపార్టెంట్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన. గ్రోస్ ఇన్ డైరెక్షన్ 5 to 5-3 బికాస్ DNA పాలిమరేజ్ 3 ఓన్లీ వర్క్స్ ఇన్ 5-3 డైరెక్షన్. Helicase unwinds and unzips the parent DNA. RNA primer is formed by RNA nucleotides that are joined together by RNA primase. The DNA polymerase third bonds DNA nucleotides to the RNA primer. DNA polymerase
One replaces the RNA primer with DNA nucleotides. DNA ligase joins the Okazaki fragments together leading strand. అంటే ఆ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ని ఒకజాకి ముక్కల్ని అందులో కొన్ని మాత్రమే డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటాయి. అటు ఎన్ని 100 నుంచి 200 దాకా న్యూక్లియోటైడ్స్ ఉండేటువంటి చిన్న ముక్కలు ఉంటాయి. వాటిని డిఎన్ఏ లైగేజ్ కలిపి మరి ఒక లీడింగ్ స్ట్రాండ్ లాగా వాటిని తయారు చేస్తుంది. ఇలా putting it all together, the leading and lagging strands are determined by the fifth and third end of the strand. ఇది లీడింగ్ స్ట్రాండ్ ఉంటుంది. మనకు కుడివైపున ఉండేటువంటిది అంటే కింద 5 పైన 3 ఉండేది లీడింగ్ స్ట్రాండ్, పైన 5 కింద 3 ఉండేటువంటిది లాగింగ్ స్ట్రాండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా అన్జిప్పింగ్ ఇలా జరుగుతుంది. సో ఒకవైపునేమో ఇట్లా చిన్న ముక్కలు మారుగా ఉంటాయి, ఒకవైపునేమో కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ మాత్రము ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒకటి జరుగుతుంది. అంటే దీన్ని లాగింగ్ స్ట్రాండ్ అంటాము, దీన్ని లీడింగ్ స్ట్రాండ్ అని. ఫిఫ్త్ వైపు నుంచి వెళ్ళేది ఇది లీడింగ్ స్ట్రాండ్, థర్డ్ నుంచి వైపు వెళితే దీన్ని లాగింగ్ స్ట్రాండ్ అని పిలుస్తాం. ఓకే, ఇలా ప్రతికృతి అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకే, కొంచెం ఫ్యాన్ అయ్యమా. థ్యాంక్ యూ.